అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, ఒక మనిషికి పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం ఉంది అని ఏ రకంగా మనం నిర్ధారించవచ్చు, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మారడానికి ఏముండాలి, ఎటువంటి పరిజ్ఞానం ఉండాలన్న దాని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుత సమాజంలో చదువుకి చాలా ప్రాధాన్యత ఉన్నట్టుగా, చదువుకుంటే మరి ప్రయోజకుడు అయినట్టుగా లేదా తెలివితేటలు సంపాదించినట్టుగా, జ్ఞానాన్ని సంపాదించినట్టుగా మనందరం కూడా భావిస్తూ ఉంటాం. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా ఉంది. బాగా చదువుకోవాలని, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని, ఆ విధమైనటువంటి ఆలోచనతో చాలా ఖర్చు పెడుతున్నారు. చాలా చక్కటి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ చేస్తున్నారు. తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేసి పిల్లల భవిష్యత్తు కోసం విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా శుభపరిమాణంగా చెప్పచ్చు. అయితే ఒక్క చదువు ఒకటే జ్ఞానాన్ని ఇస్తుందా, చదువు ఒకటే పరిజ్ఞానాన్ని ఇస్తుందా? చదువుకున్నటువంటి వ్యక్తికి మరి అన్ని రకాలైనటువంటి పరిజ్ఞానం ఉన్నట్టుగా మనం భావించవచ్చా అని ఒకసారి ఆలోచన చేస్తే, మరి రకరకాలైనటువంటి సంఘటనలు కూడా అది నిజం కాదు అనేటువంటి విషయాన్ని కూడా రుజువు చేస్తూ ఉన్నాయి. చదువు అంటే కేవలం తను చదువుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవటం, దాని మీద ఒక చక్కటి అవగాహనకు రావటం, దాన్ని గుర్తు చేసుకొని పరీక్షల్లో రాయటం, మంచి మార్కులు సంపాదించడం, మంచి కాలేజీలో సీట్ సంపాదించడం, లేదా ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 లాంటి మంచి పరీక్షలు రాసి ఉన్నతంగా స్థిరపడటం, లేదా విదేశాలకు వెళ్ళి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చాలా చక్కటి ప్రతిభను కనబరిచి ముందుకెళ్తున్నటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది ఒకటే ప్రామాణికం కాదు. ఎందుకంటే ఇంత గొప్పగా చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా సమాజంలో సరిగా ఉండలేకపోవటం, మానవ సంబంధాల విషయంలో దెబ్బతినడం, ఏదైనా చిన్న సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి స్థాయి కూడా లేకపోవడం కూడా మనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే చదువుకు సంబంధించిన దాన్ని మనం దీన్ని ఐక్యూ కింద పిలుస్తాం. ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి గుణాంకం ఉంటే సరిపోతుందా అంటే అది సరిపోవట్లేదు. సమాజంలో బ్రతకాలి అంటే మనిషి ఎమోషనల్గా కూడా బలంగా ఉండగలగాలి. భావోద్వేగాల్ని అదుపు చేసుకోగలిగినటువంటి స్థాయి కూడా చాలా అవసరం. ఈరోజు సమాజంలో బ్రతకాలని అంటే రకరకాలైనటువంటి భావోద్వేగాలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి మనిషికి. కోపం కానీ, ఆనందం కానీ, దుఃఖం కానీ, లేదా తన గురించి తను తెలుసుకునేటువంటి నాలెడ్జ్ కానీ, ఇది చాలా అవసరం. సెల్ఫ్ అవేర్నెస్ చాలా అవసరం. సెల్ఫ్ కంట్రోల్ అంతకన్నా అవసరం. మరి తనకున్నటువంటి ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోగలడం లేదా కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ చదువుకున్నటువంటి ఈ వ్యక్తుల్లో ఈ ఎమోషనల్ని కంట్రోల్ చేసుకునేటువంటి స్థాయి లేకపోవడం, తన గురించి తను తెలుసుకోలేకపోవడం, ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలను అనేటువంటి ఆ సామర్థ్యం లేకపోవడం వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. దీన్నే మనం ఈక్యూ కింద పిలుస్తాం. మరి ఈ గుణాంకం ఉందా లేదా, ఎమోషన్ భావోద్వేగాలని అదుపు చేసుకోగలిగినటువంటి సామర్థ్యం తనకు ఉందా లేదా, క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నిలబడగలిగినటువంటి తత్వం తనకు ఉందా, అటువంటి పరిస్థితుల్లో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయికి మనిషి ఉన్నాడా లేదా అన్నది మనం చూడాలి. తల్లిదండ్రులు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సమాజంలో ఎలా మెలగాలో, ఇంటికి వచ్చినటువంటి బంధువులతో ఎలాగ మెలగాలో, మంచి కష్ట సుఖాలు ఏ రకంగా అడిగి తెలుసుకోవాలో, లేదా వాళ్ళ మాట్లాడితే వీళ్ళు ఏ రకంగా కమ్యూనికేట్ చేయాలో, ఎంత గౌరవాన్ని ఇవ్వాలో, ఎంత గౌరవాన్ని తీసుకోవాలో, ఇవి కూడా మనం నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పిల్లలకి కుటుంబంలో ఉన్నటువంటి బాధలు, ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం గారంగా పెంచుతూ మేము పడుతున్నటువంటి కష్టం వాళ్ళకి ఎందుకులే తెలియడం అనేటువంటి ఆలోచనతో చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో షేర్ చేసుకోకపోవడం వల్ల, వాళ్ళకి తెలియకుండా దాచిపెట్టడం వల్ల, వాళ్ళకి ఏదైనా చిన్న కష్టం వస్తే వాళ్ళకే కష్టం వచ్చింది అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. అంతేగాని నా తల్లి తండ్రి కూడా చాలా కష్టాలు పడ్డారు, చాలా బాధలు పడ్డారు, అంత కష్టాలు అంత బాధల్లో కూడా మా యొక్క బాగోగులు చూశారు, మమ్మల్ని ఉన్నతంగా తీసుకెళ్లారు అనేటువంటి భావం వాళ్ళకి కలిగేలా మనం ప్రవర్తించగలిగి, ఆ విషయాలు వాళ్ళకి తెలిసేలా చెప్పగలిగితే అది నిజమైనటువంటి పరిజ్ఞానం కింద మనం పరిగణించవచ్చు. సో ఐక్యూతో పాటు ఈక్యూ కూడా చాలా అవసరం. ఈ ఈక్యూని ఎవరైతే పెంచుకోగలుగుతారో వాళ్ళు సమాజంలో చక్కటి సంబంధ బాంధవ్యాలు మేనేజ్ చేయగలుగుతారు. మరొక ప్రధానమైనది ఏంటంటే స్పిరిచువల్గా కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా అన్నది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ వల్ల అంటే ఆధ్యాత్మికమైనటువంటి పరిజ్ఞానం కూడా చాలా అవసరం. మనకు మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ఏ విధంగా మనిషితో ఎలా మెలగాలని చెప్తున్నాయి, మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన ఎలా ఉండాలని చెప్తూ ఉన్నాయి, సమాజం పట్ల మనం ఏ విధంగా ఉండాలని చెప్పి అనే మత గ్రంథాల యొక్క సారాంశాన్ని కూడా వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని స్పిరిచువల్ క్యూ అని పిలుస్తాం, స్పిరిచువల్ కోఎఫిషియంట్ అని పిలుస్తాం. అంటే ఇది ఈ విధమైనటువంటి నాలెడ్జ్ని మనం వాళ్ళకి అందించగలిగితే
ఖచ్చితంగా వాళ్ళు పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తులు అవుతారు. ఈరోజు కృతజ్ఞతాభావం లేదు. కృతజ్ఞతాభావం అంటే తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టం పిల్లలు సరిగా గుర్తించట్లేదు అనడానికి అర్థం ఏంటంటే ఈరోజు ఎన్ని అనాథ శరణాలయాలు పెరిగిపోయినాయి, వృద్ధాశ్రమాలు పెరిగిపోయినాయి అంటే కారణాలు అవే. తీసుకెళ్ళి అందులో పెట్టేటువంటి పరిస్థితికి వచ్చేసారు పిల్లలు కూడా. సో ఇది సరైనటువంటి సమాజం సక్రమంగా ఉంది అనడానికి నిదర్శనం కాదు. అందుకని కృతజ్ఞతాభావం, తల్లిదండ్రుల మీద కృతజ్ఞతాభావం, గురువుల మీద, చదువు చెప్పినటువంటి గురువుల మీద కృతజ్ఞతాభావం, మనకి ఇన్ని అందిస్తున్నటువంటి ప్రకృతికి మనం ఏం చేస్తున్నాం, హాని చేస్తున్నామా, ప్రకృతిని పరిరక్షించడానికి మనకి ఏ విధమైన ప్రయత్నం చేస్తున్నాం, ఇవన్నీ తెలియాలంటే ఈ స్పిరిచువల్గా కూడా వాళ్ళకి పరిజ్ఞానం అనేది చాలా అవసరం. మన జీవితం ఏంటి, మన జీవిత లక్ష్యం ఏంటి, ఎందుకు జీవిస్తాము, ఎలా జీవించాలని చెప్పి మన యొక్క మత గ్రంథాలు చెప్పే ఇవన్నీ కూడా మనం ఆ పరిజ్ఞానం కూడా పిల్లలకి అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎప్పుడు వస్తుందంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన మొత్తం జీవితం అంతా అయిపోయిన తర్వాత చివరాంకంలో వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఆ చివరాంకంలో నువ్వు ఎంత రియలైజ్ ఉన్నా జరిగిపోయినట్టు ఏది కూడా తిరిగి తీసుకురాలేవు. మంచి చేయాల్సినటువంటి సమయంలో మనం చేయలేకపోయి, మనకు అవకాశాలు ఉన్నప్పుడు నలుగురికి సహాయపడలేకపోయి, ఈ సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడలేకపోయి అంతా అయిపోయిన తర్వాత గుళ్ళు గోపురాలను తిరగడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. మనం చేసినటువంటి కర్మలు ఏదైతే ఉన్నాయో, చేయాల్సినటువంటి కర్మలు ఏదైతే ఉన్నాయో అవి సక్రమంగా చేయాలని అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన ధోరణి ఖచ్చితంగా మనిషికి ఉండాలి. మంచి చెడు విశ్లేషణ ఉండాలి. జంతువుల పట్ల ఎలా ఉండాలో ఉండాలి. మానవ సంబంధాలు ఏ రకంగా పెంపొందించుకోవాలో ఉండాలి. ఎదుటి వ్యక్తికి ఏ రకంగా హాని తలపెట్టకుండా ఉండాలనేటువంటి ఆలోచన ఉండాలి. ఈరోజు సమాజంలో నువ్వు బ్రతుకున్నప్పుడు ఎవరినైనా నలుగురిని ఏడిపిస్తే, బాధ పెడితే, ఇబ్బంది పెడితే నువ్వు చనిపోయిన తర్వాత వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు, సంతోషపడతారు. ఈ దరిద్రం వదిలిపోయిందిరా, ఎంత హింసించేసేవాడు, పీడించేసేవాడు, శాడిజం జీవించేవాడు అనేటువంటి మాటలు నువ్వు చనిపోయిన తర్వాత వస్తాయి. అయ్యో అనేటువంటి వాళ్ళు కూడా ఉండరు. అదే నువ్వు బ్రతుకున్నప్పుడు మరి నలుగురిని కనుక నవ్వించగలిగితే, సహాయం చేయగలిగితే, చేయందించగలిగితే, వాళ్ళ ఇబ్బందుల్లో నువ్వు తోడుగా నిలబడగలిగితే, వాళ్ళ కష్టాల్లో నువ్వు నిలబడగలిగితే, నువ్వు చనిపోయిన తర్వాత వాళ్ళు నీ కోసం వాళ్ళు బాధపడతారు, ఏడుస్తారు, మదన పడతారు, నీ గురించి పదే తలుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఈ విధమైనటువంటి జీవితం రావాలని అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన ధోరణి మనకు ఉండాలి. పరిజ్ఞానం అనేది మనకు చాలా అవసరం. కాబట్టి ఈ మూడు కలిపి ఉంటేనే ఆ వ్యక్తిని పరిపూర్ణమైనటువంటి వ్యక్తిని అంటాం. ఒకటి చదువు పరంగా సంపాదించేటటువంటి నాలెడ్జ్, రెండు సమాజంలో మనం ఏ రకంగా మెలగాలి, ఏ రకంగా ఉండాలి, అలా ఉండాలి అని అంటే మన యొక్క భావోద్వేగాలను ఏ రకంగా కంట్రోల్ చేసుకోవాలనేటువంటి పరిజ్ఞానం, మూడు ఆధ్యాత్మికంగా మన జీవితం ఏంటి, దీని యొక్క పరమార్థం ఏంటి, మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఉన్నతి ఏంటి, ఎంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం గడపాలి అనేటువంటి ఆలోచన ఈ స్పిరిచువల్గా ఉన్నటువంటి ఆ పరిజ్ఞానం వల్ల మనకు వస్తుంది. ఈ మూడు కలగలిపితేనే ఆ మనిషిని పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. అందుకని పిల్లలకి ఒక చదువు మీద కాకుండా సంస్కారం నేర్పండి. విద్య ఉన్నంత మాత్రం చేత అది సంస్కారవంతులు అవ్వాలనే లేదు. సంస్కారం లేకపోతే ఎంత విద్య ఉన్నా కూడా నిరర్థకం. కాబట్టి ఈ చదువుతో పాటు ఈ సంస్కారాన్ని, ఈ సమాజంలో మెలిగేటటువంటి తీరుని తల్లిదండ్రులు ఖచ్చితంగా చెప్పాలి. పాపపుణ్యాల గురించి చెప్పాలి, కర్మ సిద్ధాంతం గురించి చెప్పాలి, మత గ్రంథాలు చెప్పినటువంటి మంచి ఏంటో, చెడేంటో, వేటి చేయాలో వేటి చేయకూడదో ప్రతి మత గ్రంథం, అది బైబిల్ అవ్వచ్చు, ఖురాన్ అవ్వచ్చు, భగవద్గీత అవ్వచ్చు, వ్యక్తి యొక్క జీవన విధానం గురించి చక్కటి విషయాలు చెప్పారు. పరుల పట్ల ఏ రకంగా ప్రవర్తించాలో అలా ఉండాలో కూడా ఈ మత గ్రంథాలు బోధించినటువంటి పరిస్థితి. వాటిని కూడా పిల్లలకి దగ్గరగా చేసి ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తులను కనుక మనం తయారు చేస్తే ఎటువంటి పరిస్థితులనైనా ఎలా తట్టుకోవాలో, ఎలా నిలబడగలగాలో, సమస్య వచ్చినప్పుడు ఏ రకంగా దాన్ని పరిష్కరించుకోగలగాలో, దానికి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలన్నది కూడా వాళ్ళకి వస్తుంది. అలాగే చేసేటటువంటి పనిలో సమాజహితం ఉందా లేదా అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి వస్తుంది. మన యొక్క తెలివితేటలు ఈ సమాజానికి ఉపయోగపడుతున్నాయా లేదా నా స్వార్థం కోసం నేను ఈ సమాజాన్ని ఏదైనా పాడు చేస్తున్నానా, లేదా ఈ ప్రకృతిని ఏదైనా పాడు చేస్తున్నానా అనేటువంటి ఆలోచనతో కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ పరిజ్ఞానాన్ని, ఈ మూడు పరిజ్ఞానాలని, ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ, ఈ మూడు పరిజ్ఞానాలని పిల్లలకి నేర్పే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేస్తే ఒక మంచి వ్యక్తుల్ని సమాజానికి అందించిన వ్యక్తులు అవుతాం. దానివల్ల ఈ సమాజం కూడా చాలా బాగుపడి మనం కూడా భారతదేశం కూడా అభివృద్ధి చెందినటువంటి దేశంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఓపికగా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.